అయితే ప్రభు నమ్మదగిన వాడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. ప్రభు దుష్టత్వం నుండి కాపాడుతాడు. 2 కార్యాలు నీకు జరుగుతాయి విశ్వాసంతో నువ్వు ప్రభుని గట్టిగా పట్టుకుంటే. విశ్వాసం కలిగి, ఎందులో విశ్వాసం అంటే ఒక అసాధ్యమైన కార్యాల్లో నువ్వు విశ్వాసం ఉంచగలగాలి. అక్కడ పౌలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు సంఘానికి. మీరు కొన్ని విషయాల్లో ప్రార్థన చేయాలంటున్నాడు. ఆ కొన్ని విషయాల్లో ఏ ప్రార్థన చేయాలంటే, మీ సంఘంలో ఎలా వాక్యం శీఘ్రంగా వ్యాప్తి చెందుతుందో అన్ని చోట్ల వాక్యం వెళ్ళిపోవాలి. వాక్యం కొరకు ద్వారాలు తెరవబడాలి, సువార్త కొరకు ద్వారాలు తెరవబడాలి, ఆత్మల రక్షణ జరగాలి, అనేకులు ప్రభువుని తెలుసుకోగలగాలి. వీటి గురించి ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. అలాగే మేము సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆటంకాలు వస్తున్నాయి, మా నిమిత్తం ప్రార్థన చేయండి. దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయండి. అంటే అందులో కొంతమంది ఏమంటారంటే, అయ్యా అక్కడికి వెళ్ళొద్దు, మీరు సువార్త అక్కడ ప్రకటించొద్దు, అమ్మో ఆ మనుషులు దుష్ట మనుషులు కాబట్టి మీరు వెళ్ళొద్దు. పౌలు ఏమంటున్నాడు? అయ్యా దుష్ట మనుషుల చేతిలో నుండి కాపాడాలని మీరు ప్రభువుకు ప్రార్థన చేయండి, అంతేగాని సువార్త ప్రకటించకుండా వెళ్ళొద్దని మీరే ఆటంకపరిస్తే ఎలాగా?